ఏం పేరే అన్న, నీ పేరు ఏం పేరే? నా పేరు సత్య సార్. మాది 10 ఎకరాల పొలం పోయింది సార్. ఇక్కడ మాకు 3.5 వచ్చినాయి సార్ పైసలు. తరి పొలం ఉంటే 5.5 వచ్చినవి. మాకేం చెప్పిండు, భూములు కొలిపోయిన రైతులకు మీరు రిజర్వేర్కి పొలాలు ఇస్తున్న వాళ్ళు మీకు కావాలొస్తే అవతలని ఖాళీలు పట్టి కానీ మీకు పొలాలు ఇప్పిస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాకనే పనులు మొదలు చేస్తాము అని చెప్పిండు. మాకు ఆ వాగ్దానం ఇచ్చిండు. నేను టెంట్ వేసుకొని కుర్చీ వేసుకొని మరి పని చేస్తా మీకు గిట్లంగా అందుబాటులో ఉంటా, మీకు ఇంటికి ఒక ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినాకనే పనులు మొదలు పెడతానని చెప్పిండు. మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలే, పొలాలు ఇవ్వలే, ఇంట్లోకి మాత్రం కొన్ని పైసలు ఇచ్చిండు. ఆ పైసలు ఇచ్చిన మాత్రం ఆ పొలాలు 3.5 ఇస్తే ఇప్పుడు 30 లక్షలు 44 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను 10 ఎకరాలు పోయిన దాంట్లో 1.5 ఎకరా కొన్నా. 5 మంది మేము ఆనందమ్మలం. 2 ఇళ్ళు కట్టడానికే దానికి మాకు పైసలు సరిపోయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల ముంగల ఈ రిజర్వాయర్లు ఇవన్నీ సందర్శన పెట్టుకుని వాళ్ళు కాళేశ్వరం పోతున్నారు. ఎవరైనా నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా, బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతారా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి మనకి ఏమైనా సాయం చేస్తాడేమో, మన దిక్కు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కాబట్టి మనకి ఏమైనా న్యాయం జరుగుతుంది. మేము లమ్లో మాకు ఏది ఎరగదు తిరగదు. అప్పుడు మాకు కేసీఆర్ మోసం చేసిండు. రేవంత్ రెడ్డి సీఎం అయిండు కాబట్టి ఈయనైనా మాకు ఏమైనా సహకారం చేయగలడని అనుకుంటున్నాం మేము. అన్న ఏం పేరే, మీ పేరు ఏం పేరు? ఎన్ని ఎకరాలు పోయింది? మాకు 16 ఎకరాలు పోయింది. ఏ ఊరు మీదే? ఊరు మాది ఇక్కడ ఎగలగొడ తాండా. తాండా కూడా నీటిలో మునిగి తాండా కూడా ఏం పోయింది, మొత్తం పోయింది. మేము ఆయన ఇచ్చిన పైసల్లో మేము భూమి కొనలేము, ఏం కొనలేము. అంత మాకు న్యాయం ఏం లేదు, నష్టమే జరిగింది. ఎన్ని ఊర్లు పోవచ్చే? నీ అంజాదా ఇక్కడనే ఉంటారు కదా మీరు? 4 తాండాలు పోయినాయి. ఓన్లీ తాండాలే 4? ఒక రిజర్వాయర్ కింద, ఈ రిజర్వేర్ కింద 4 తాండాలు: బట్టుపల్లి, చిత్తగూడు తాండా, ఏకలగూడ తాండా, బొరన్గట్టు తాండా. అంత ఏం ప్రాబ్లం, అది చాలా ఇబ్బందిలో. మొత్తం ఈ కరివేన రిజర్వాయర్లో 4 తాండాలు మునిగినాయి. ఎన్ని ఎకరాలు? 8,000 ఎకరాలు ఉంటుందా భూమి? ఎంత ఉంటుంది? మొత్తం 2,000 పైన ఉంటుంది. మాకేం న్యాయం కరెక్ట్ కాలేదు. మాకు ఎకరాకు ఇప్పుడు వల్దండాపురం ఒక రేటు, మాది ఒక రేటు, ఇట్లా చేసిన వాళ్ళు మాకు ఇంకా కరెక్ట్ కాలేదు. మేము ఒక ఎకరా కొనాలంటే ఇప్పుడు 30-40 లక్షలు ఉంది. ఆయన ఇచ్చిన రేటుకు 16 ఎకరాలు కాదు 20 ఎకరాలు పోయినా 1 ఎకరా భూమి రాదు. అట్లా. బాబా ఏం పేరు నీ పేరు? మాట్లాడుతావు ఇంతకుముందు నువ్వు? మాట్లాడుతూ నా అట్లా మాట్లాడినావు? మాట్లాడలేవు కాదు. ఎన్ని ఎకరాలు పోయింది మొత్తం భూమి? మా ఊరికాడికి మొత్తం 4,000 ఎకరాలు పోయింది. 4,000 ఎకరాలు. ఎన్ని ఊర్లు మునిగిపోయానే? 4 తాండాలు పోయినాయి. ఇప్పుడు ఊరు కూడా పోతాయని చెప్పిండు ఫస్ట్. మళ్ళీ ఇంకసేపు ఎమ్మెల్యేకి ఇట్లా గుద్ద గిలుకుంటా కల్లా ఊరు పోవని, బట్టిపల్లె, కరివేనా, కొత్తూరు 3 పోతాయని చెప్పిండు. మళ్ళీ ఎమ్మెల్యే గుద్దగడ గిలుకుంటా ఊరు పోవని చెప్పిండు. ఊరికైతే ఎందుకకుండా మోసం ఇది. కేసీఆర్ సార్ ఏమంటున్నాడు, పాలమూరు అనగానే మొత్తం బీడు వాడుతుండే, ఎడారి లేకుండే, బతుకుదేరుకు పోతుండే, ఇప్పుడు శస్యశ్యామల పోయింది, పచ్చగా అయింది అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు నమ్మాలా, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు నమ్మాలి? బీఆర్ఎస్ వాడు సస్యశాలంగా చేసిన నీళ్ళు తెచ్చిన అని అంటున్నాడు కాబట్టి 50 ఎకరా పొలానికి నీళ్ళు ఇచ్చిన చూడు. 1 ఎకరం కూడా ఇవ్వలేదా? 5 ఎకరం ఒక మడికి నీళ్ళు ఇచ్చినావు చూడు. అరే గిన్ని 3 రిజర్వాయర్లు అంటున్నా కదా, కరివేనా, ఉదాండపురము, లక్ష్మీదేవిపల్లి, ఏ రిజర్వాయర్కి వెళ్ళి 1 ఎకరా భూమికి వెళ్ళలేదా? ఏడ 1 ఎకరా భూమి కూడా నీళ్ళు లేవు ఇంతవరకు. అనివి ఓడిని కుర్చీ చేసుకొని గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చీ చేసుకొని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా, డ్యామ్ కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. ఇంతవరకు మన ముఖమే లేదు ఇక్కడ. కుర్చీ చేసుకున్నది లేదు, కంప్లీట్ చేసిందే లేదు. ఇంకా పెద్ద పెద్ద గుండెలేసి తొక్కించిండు. ఇక్కడ ఆ గుండెలేసి తొక్కించిండు. రేపటి నాడు నీళ్లు నిండి వచ్చినాక ఉసిరి మొత్తం వచ్చి ఊరు మొత్తం కొడుకపోతాయి. అంతే. అవి ఈ రిజర్వాయర్ కింద ఊర్లో కూడా ప్రమాదమే ఉంది, చాలా ప్రమాదం ఉంది. వాళ్ళ కింద కూడా గుండె గుట్టామిట ఉంది. భూములు పోయినాయి, ఎట్లా కూల్ చేసుకొని పోతా ఉంటే కూడా పండుకుంటే కూడా గుట్టమిటనే ఉంది. తెల్లారు ఎప్పుడు దిగి ఎప్పుడు కొడుకోపోతామా అని. గట్టి కడతలేరా? బందోబస్తు కడతలేరా? లేదు దీనికి రాళ్ళు పోలు బాగానే వేడుస్తున్నట్టున్నారు. బందోబస్తే వేడుస్తున్నారు. ముఖానికి రాళ్ళు వేడుతుంది. ఇగో లోపల కట్టకు చూడు, అంత పెద్ద పెద్ద గుండెలేసి తొక్కించినాక రేపు నీళ్ళు వచ్చినాక నీళ్లు తమ్మి తీసుకొని మట్టి కుంగినాక రాయి తెలుస్తుంది. సందుపొడి నీళ్ళు పోతాయి, మొత్తం బొక్కవాడి కుత్తి అయిపోతుంది. మొత్తం నాశనమే. ఇది బోడేం ఇది ముందర రాదు. ఇది లేదు 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 లేదు. వాళ్ళ కమిషన్ల గురించి తల్లాడి కమిషన్లు చూసుకున్నారు, బయటపడరు అంతే. ఎలక్షన్లు వస్తున్నాయి పాలమూరులో, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా. ఈ ఎలక్షన్ కోసం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా? నిజంగానే ఇక్కడ అన్యాయం జరిగిందా? కాంగ్రెస్ వాళ్ళు చేసేదే కరెక్ట్. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం కరెక్ట్? నిజంగా అన్యాయం జరిగిందా? జరిగింది మరి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే మాకు అన్నిటికీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు రుణాలు మాఫీ చేసాడు. మాకు అన్ని మంచి చేసిపోయింది రైతులకు. ఈడు వచ్చినాక ఏం చేయలేదు మాకు. ఈడు చేసింది ఏం లేదు.
కేసీఆర్ చేసి ఏం లేదు ఒకటి చేసింది నయా పైసలు లేదు మాకు రుణమాఫీ లేకపోయా యా లేకపోయా ఉన్న భూములు గుంజుకుని చిప్ప ఇచ్చిండు ఇప్పుడు పాలమూరు బుత్తుపూరు అడగతింటున్నాం కూలిపోయి అంతకుముందు కూడా ఆ బతుకు తెరుకే పోయేది కదనే. అంతకుముందు మా పొలాలు మొత్తం మేము చేసుకొని ఆయందాలో జొన్నలో పత్తి వేసుకొని బతుటి బంగారాసు పొలాలు పోయి కింద సౌట పొలాలు ఉన్నాయి. ఆ సౌట పొలాల్లో వాళ్ళు పట్టణం పోతున్నాం, మేము అందరం పట్టణం పోతున్నాం, బతున్నాం. ఊళ్ళు ఎవరు ఉండలేరు. ఉద్యోగాలు కూడా ఎవరికి ఏమి అయితే ఉద్యోగమే లేదు అసలు. నేను నెల జీతం మీరు ఎత్తినాకనే నేను కుర్చీ చేసుకొని కట్టిస్తా, నేను ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని చెప్పి ముండా కొడుకు ఇదివరకు యాది లేదు. ఓ టీఆర్ఎస్ వాడు, ఓ టీఆర్ఎస్ వాడు, అందుకే మాట్లాడాడు. వాళ్ళ భూములు పోలేవా? పోయినాయి, భూములు పోయినాయి. పోయిన కూడా వాళ్ళు అన్నా కదా, ఎవరన్నా కేసీఆర్ వాళ్ళు అన్నా, అందుకే వాడు మాట్లాడకుండా పోతున్నాడు. అందరికీ అన్యాయం జరిగింది కదా. అందరికీ అన్యాయం, వాళ్ళకి అన్యాయం అర్థం కాలేదు కదా. వాళ్ళకని ఇచ్చిరా టీఆర్ఎస్ వాళ్ళకని ఏమన్నా ఉద్యోగమో భూమికి పైసలు ఇల్లుకి ఇల్లు ఇచ్చిరా? యాది లేదు, ఎవరికి ఇల్లు ఇవ్వలే, భూమి ఇవ్వలే, జీతం ఇవ్వలే, యాది ఇవ్వలే. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడరు మరి, ఎందుకు మాట్లాడతారు? ఇంకా పార్టీ వాళ్ళకు కుదిరింది అంటారు కిందికి పోతే.